రావాలి రావాలి. నేను చేస్తున్నాం రాజన్న దండపెట్టుకొని రాండి. జాగ్రత్తగా ఫోన్ చేయండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. సకాలి సరస్సుగా తెలుసుకోండి. బయలుదేరండి. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం వీడియో అయితే తీయడం జరిగింది. ఇవాళ 3వ రోజు చివరి ఘట్టం అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ. మనం చివరిసారిగా అమ్మవారిని చూపిస్తున్నాము. ఎందుకంటే మనకు కొద్దిగా పనులను బట్టి అమ్మని ఇలా ఎక్కువసేపు చూపించలేకపోతున్నాము. సో మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం చివరిసారిగా అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూపిస్తున్నాము. మీలో ఎవరైనా గుడికి రావాలనుకునేవారు కడప జిల్లా బద్వేలు మండలానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో యొక్క పోలేరమ్మ గుడి ఉంది. అమ్మా ఎదురు రాకూడదు అంత గ్యాప్ వదులమ్మా. నువ్వు ఇట్లా వస్తానవా దిగుతానవా? యావన మంది కూడా భోజన కార్యక్రమంలో పాల్గొనాలి. మనతో యూత్ ఇంకా దర్శనానికి వెళ్ళలేదు. యావన మంది భక్తులు ప్రతి ఇంటి నుంచి ఎవరైతే జాగ్రత్త ఇచ్చినారో, ఎవరైతే టెంకాయ పెట్టారో వాళ్ళందరూ పూజ చేసుకోవాలి. ఎవరైతే దర్శించుకుంటే త్వరగా పెళ్లి అయిద్దని ఒక ముఖ్య ఉద్దేశం. మన యూత్ కూడా తొందరగా పెళ్లి అయ్యి ఈ యొక్క అమ్మవారి విశిష్టత తెలియజేయాలని కోరుకుంటూ రావాలి రావాలి. రానైనా హుషారుగా. టెంకాయలు పెట్టకూడదు. ఉదయం నుంచి హోమం కూడా జరిగి హోమ కార్యక్రమం అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా అగ్రహార గ్రామంలో టెంకాయలు పెట్టగొట్టండి. భుజం దగ్గర జాగ్రత్త కొబ్బరిలో హోమం వేయండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ చూడు, ఆ ఇటుకలు మోసలాగా పలకండి, తలా పని చేయండి అబ్బా. ఆ ఇటుకలు తెచ్చేయడం ఒకడు ధ్వజం దగ్గర, ఆయన ఒక్కడే పోరాడతారు ఇద్దరే. ఆ కంకర తెచ్చి సిమెంట్ అన్ని అక్కడ కలిపి రెడీ ఏర్పాటు చేయండి. రావాలి రావాలి. పోవాలి పోవాలి రావాలి. త్వరగా వృక్షం చేయాలి, భోజనం చేయాలి, ఇంటికి పోవాలి. తల్లి కమాన్ నూరా తల్లి. ఇవాల్టి కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, ఒక భక్తి అనే ఒక గొప్ప వరం. మీరు కూడా దయ ఉంచి పిల్లలకు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒకరోజు స్కూల్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, పిల్లలకు భక్తి నేర్పించడం అనేది చాలా మనతో ఇవాటి నుంచి గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నాము అగ్రహార గ్రామంలో శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట
ఎవరైతే గుడి నిర్మాణదాత ఉన్నారో ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఆయన శక్తి అమ్మవారి యొక్క గుడి కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. మనం చూసాము, ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా చూసాము మనం. గుడిది చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు. గుడి మధ్య కాలంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే మనం నిన్న సాయంత్రం లైటింగ్ సిస్టమ్ అనేది ఒక వ్యక్తి అదే పనిగా చెన్నై వరకు వెళ్ళి ఆ యొక్క లైటింగ్ సిస్టమ్ తేవడం కూడా జరిగింది. ఆయన పేరే నల్లబల్లె. ఆయన వారి యొక్క కుమారుడు ఉంది, కానీ మనం వీడియో ఆయన చేసినటువంటి యొక్క గొప్ప కార్యక్రమానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎంత ఉన్నా కూడా ఈ యొక్క దైవభక్తి అనేది నిర్ణయించుకోవడం అనేది చాలా గొప్పది. ఓకే ఫ్రెండ్స్. హాయ్, గుడ్ మార్నింగ్, నమస్కారం. మనం చూసాము, అంటే గత 3 రోజుల నుంచి ఒక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ 3వ రోజులో భాగంగా శ్రీ పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి యొక్క గుడి మీద కలుష ప్రతిష్ట కార్యక్రమం మనం చూస్తున్నాము. ఈ యొక్క కలుష ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ ఉదయం నుంచి ఎంతో ఆనందంగా జరిగింది. అమ్మవారి యొక్క కలుష అంటే ఏదైతే గుడి ప్రతిష్టలో భాగంగా ఇవాళ మనం కలుషం అమ్మ చూసి పోతున్నావు త్వరగా కళ్ళు పంపించేస్తా, మీరు చూసి పంపించేస్తా. అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కడప జిల్లా బద్వేల్ మండలంలోని మనం చూస్తున్నాము. పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ గత 3 రోజుల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు అమ్మవారి యొక్క మనం చూస్తున్నాము ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ 3వ రోజు ధ్వజస్తంభ కలుష పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా తొలి రోజు గౌరీ పూజ, పలు రకాల హోమ కార్యక్రమాలు, అలాగే నిన్న 2వ రోజు గ్రామోత్సవ కార్యక్రమం, నిన్న ప్రదోషకాల సమయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, ఇవాళ 3వ రోజు శ్రీ ధ్వజస్తంభన ప్రతిష్టత, అలాగే పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ మనం 3వ రోజు అగ్రహార గ్రామంలో ఎంతో అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చూపించడం. నేను సురేష్ మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరొక్కసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ఎటువంటి దైవ కార్యక్రమ వీడియోలైనా మీ యొక్క ముందుకు వస్తుందని ఒక నమ్మకంతో ఎంతో గొప్ప కార్యక్రమం గత 3 రోజుల నుంచి శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట కడప జిల్లా బద్వేల్ మండలానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చూసాము. ఇవాళ 3వ రోజు ధ్వజస్తంభన ప్రతిష్ట కార్యక్రమం, అలాగే పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం చూస్తున్నాము. గత 3 రోజుల నుంచి మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఈ యొక్క పోలేరమ్మ పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి మేము వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క పోలేరమ్మ తల్లి దయ వల్ల ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇక్కడ భక్తులు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో పాల్గొనడం అయితే మనం చూస్తున్నాము. మనము చూపిద్దాము కొంచెం లోపలికి వెళ్ళి అమ్మవారిని, ఎందుకంటే ఎక్కువ రష్ ఉంది కాబట్టి మనం అమ్మవారిని చూపిస్తాం. పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట గత 3 రోజుల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా మన కడప జిల్లా అగ్రహార గ్రామంలో ఎంతో అద్భుతంగా జరగడం అయితే మనం ఈ 3 రోజుల నుంచి లైవ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ 3వ రోజు అనగా ఈ యొక్క నిన్న గ్రామోత్సవ కార్యక్రమం, అలాగే ప్రదోషకాల సమయంలో మనం నిన్న సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇవాళ 3వ రోజు విగ్రహ ప్రతిష్ట అంటే ప్రాణ ప్రతిష్టలో భాగంగా ఇవాళ
పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట, పోతురాజుల యొక్క విగ్రహ ప్రతిష్ట, అలాగే కలుష ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల యొక్క తాకిడితో ఎంతో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్దేల్ పిల్లి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఒక మారుమూల గ్రామంలో, అంటే మన బద్వేలికి కొంచెం దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో ఎంతో గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ వారైతేనేమి, ఆలయ ప్రధాన ప్రజలైతే గాని, గ్రామ ప్రజల సహకారము, యూత్ సహకారం, వీరందరి సహకారంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. ఆ గొప్ప కార్యక్రమం ఏంటంటే పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. మనం గతంలో ఎన్నడూ చూడలేదు ఇటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. అటువంటిది మన యొక్క సబ్స్క్రైబర్స్ కోసం, అలాగే భక్తుల కోసం కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి, అంటే తొలి రోజు గౌరీ పూజ చూశాము, మనం పలు రకాల హోమ కార్యక్రమాలు చూశాము. అలాగే 2వ రోజు నిన్న అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం సాయంకాల సమయంలో, అంటే ఏదైతే ప్రదోషకాల సమయంలో ఉందో 2వ రోజు సాయంకాలం సామూహిక కుంకుమార్చన, అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం. ఇవాళ 3వ రోజు తెల్లవారుజామున ఉదయం అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్ట, మాత్రమే జరుగుతుంది. అందరూ పాయాకపడి పూర్ణాలు జాగ్రత్తగా కొబ్బరి అమ్మవారి దర్శనం చేసుకోవడం, మంగళహారం తీసుకోవడం అనేది లక్ష్యంగా గొప్ప కార్యక్రమం. ఆలయం కట్టించలేరు ఈ యొక్క పోతురాజు పోలేరమ్మ యొక్క ఆలయ నిర్మాణదాత నల్లబల్లి ప్రభాకర్ గారు, మొత్తం ఆ మనిషి నల్లబల్లి ప్రభాకర్ గారు, వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఎంతో ధన్యవాదములు. అంటే ఈ రోజుల్లో కూడా ఒక దైవ కార్యక్రమం అనేది ముందుండి చేయడం అనేది ఎంతో గొప్ప. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తికి మనం మళ్ళీ చూపిస్తాం అతను ఒకసారి. ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. శ్రీ శ్రీ పోలేరమ్మ పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా పోతురాజు స్వామి ఇక్కడ ఏది కింద ఉండేది పోతురాజు, ఏది విగ్రహం ఏది అదో కాండాలి. కాంక్రీట్ వేసిండ్రు కాబట్టి మళ్ళా కడుతున్నాను పెద్దది కాదు, అదే కాంక్రీట్ బిగించుకోవాలి కదా. గంట నుంచి పూజ చేస్తారు. ఆలయము అతను ఒక్కడే కట్టించింది, అతను ఒక సొంత నిధులతో సొంతమే 30 లక్షలు అయింది. నల్లబెల్ల ప్రభాకర్ ఎవరైనా ఆయన బావా, ఆయన బామ్మది, ఆయన ఎక్కడ ఉండదు, ఉండడు ఈ జనంలోనే ఉండడు, అక్కడ ఇక్కడ తిరుగు జనంలో ఉన్నాడు. అక్కడ మా లేదు అట్ట లేదు. అక్కడ వేయండి. మా పూలండలో
ఇందులో కాదు ఉండి లేదన్నా ఇంటికి వచ్చా ఎంత వచ్చింది దగ్గర రూపాయలు 2 రూపాయలా పంపించుకోండి తొలిసారిగా భక్తులు మనం చూస్తున్నాము పెద్ద సంఖ్యలో పాల్గొనడం అనేది ఎంతో విశిష్టత. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఎన్నో దైవ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఎంతో మంది భక్తజనం మనం చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో పలు రకాల హోమ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఆలయ ప్రధాన పురోహితులు నాగరాజ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం చేపట్టాం. గత 2 రోజుల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాన్ని మన యొక్క ఛానల్ ద్వారా లైవ్ పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఇవాళ ప్రాణ ప్రతిష్టలో భాగంగా 3వ రోజు గొప్ప కార్యక్రమం శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ వాళ్ళ యొక్క విగ్రహ ప్రతిష్ట. అంటే ఏ ఊర్లో పోలేరమ్మ ఉంటుందో ఆ ఊరు సకల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తిరుగుతూ ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. అటువంటిది ఇవాళ మన అగ్రహార గ్రామంలో పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనేది ఎంతో దిగ్విజయంగా పూర్తయింది. అలాగే ఈ యొక్క ప్రాణ ప్రతిష్ట తదనంతరం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి భక్తులకు మహా భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆలయంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని దర్శించుకొని కడుపు నిండా భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఈ మధ్య కాలంలో మన బద్వేల్ చుట్టుపక్కల పరిసరాల్లో జరుగుతున్నటువంటి ఎటువంటి దైవ కార్యక్రమమైన మమ్మల్ని సంప్రదించిన వెంటనే ఆ యొక్క వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో ఈ యొక్క గ్రామ ప్రజలు జరిపించాలని కోరుకుంటూ, నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. వెనకలంగా జనం ఉంటారు, రాండి వెనక జనం ఉంటారు, వెనకాల జనం ఉంటారు కాబట్టి రాండి. సడగోపురం పెట్టుకోండి, దక్షిణ వేయండి, సడగోపురం పెట్టుకోండి, దక్షిణ వేయండి. అప్లై పెట్టాను. దర్శనం అంటే అమ్మవారి చూస్తున్నాము. భక్తులు కూడా ఒక్కొక్కరు రావడం అదృష్టం. అది 1 by 1 లైన్ లో రావడం కూడా అది గొప్పతనం. అది వీరి యొక్క భక్తికి నిదర్శనం. శ్రీ పోలేరమ్మ పోతురాజుల యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా కడప జిల్లా బద్వేలు మండలానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో ఇవాళ అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి వస్తున్నటువంటి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఈ యొక్క భక్తులు పాల్గొనడం అనేది ఎంతో అదృష్టకరం. ఈ మధ్య కాలంలో ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు అక్కడ ఆ యొక్క దైవ కార్యక్రమం లైవ్ ద్వారా చూపించడం, ఎవరైతే లైవ్ చూడలేదో వారి కోసం మేము అదే పనిగా వీడియో కూడా తీసి అప్లోడ్ చేయడం అయితే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం.
భగవద్నామస్మరణ చాలా మంచిది. రావాలి రావాలి. హుషారుగా రావాలి రావాలి రావాలి. రావాలి రావాలి. దైవ కార్యం, సర్వాంగ సుందరమైన దేవాలయ నిర్మాణం మన ఊరికి ఉత్తర భాగాన పోలేరమ్మ పోతురాస్వామి ధ్వజము ఏర్పాటు చేశారు. రావాలి రావాలి. యాదవేద జయ సులభామసోమరాతి యతో నివహాతి వేదః దుర్గాని విశ్వానావేగ సింధుందిరితాత్యగ్నిహే తామగ్నివర్ణాన్ తపసాత్ yung hindi na bagay di mama mama itra mama bakit ra wala sa bakit ra niya okay ada pa ko గత 3 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు ఆయలవజుల నాగరాజ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ 3వ రోజు ఆయన యొక్క ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిందో, ఏ విధంగా దిగ్విజయమైందో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. మన అగ్రహార గ్రామంలో సంవత్సరంలోపే శంకుస్థాపన చేయడం, సంవత్సరం లోపలనే దేవాలయ శంకుస్థాపన జరగడం, ప్రతిష్టా దేవాలయ నిర్మాణం అంతా పూర్తి కావడం, సంవత్సరం జరగకుండానే పోలేరమ్మ పోతురాస్వామి ధ్వజము శిఖరగల ప్రతిష్టా మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా త్రిరాత్రీక్షాపరస్వామిగా ఆగమ శాస్త్ర శాక్తి విధానంగా వేద పండితులచే ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈ రోజు 3వ రోజు ఉదయం సూర్యాత్పూర్వం ఎంతో ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టలు, శిఖర ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట, మరి బలిహరణలు, తర్వాత గోదర్శనం, జ్వాలాదర్శనం, బింబదర్శనం, పూర్ణాహుతి కార్యక్రమం అంతా అయిపోయినవి. ఇప్పుడు దర్శన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా పోలో జాకెట్ గుడ్డ, కొబ్బరిగండ, ధ్వజం దగ్గర టెంకాయ కొట్టి అమ్మవారి దర్శనం తీసుకొని అందరూ పోల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే పోలేరమ్మ గుడి పూర్వం రాక్షసులతో అమ్మవారు యుద్ధం చేసి రాక్షస సంహారం జరిపింది. అప్పుడు దేవతలంతా కూడా వరం ఇచ్చినారు, కలియుగంలో ప్రతి ఊర్లో నీకు ఆగభోగాలు చెల్లిస్తారమ్మా, నువ్వు శాంతించు తల్లి అని చెప్పినారు. అప్పటి నుంచే మనకు అనాదిగా మరి పోలేరమ్మ, గంగమ్మ, అంకాలమ్మ ఇటువంటి దేవతలకు ఊరు బయట మన శాస్త్ర ప్రకారము, మన పూర్వీకుల పద్ధతి ప్రకారము ఆగభోగాలన్నీ కూడా ఆ తల్లులకు, ఎందుకంటే వారు మాంసభక్ష క్షోభిణ్యులు కాబట్టి వారికి తృప్తికరమైన ఆహారాలు చెందిస్తారని దేవతలు ఇప్పుడు వరమిచ్చారు. అదే విధంగానే ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో తప్పకుండా రామచంద్ర స్వామి దేవాలయం, శివాలయాలు, అలాగే పోలేరమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ ఇంకా ఎంతో మంది దేవతలు వెలుస్తున్నారు. వారందరూ కూడా మన గ్రామంలోకి ఎటువంటి చెడులు, మరి పశువులకు గాని మనుషులకు గాని జబ్బులు రాకుండా ఉండేదానికోసమయ్యే పూర్వంత మనోళ్ళు అమ్మవారికి దేవర కార్యక్రమం చేసేవాళ్ళు. దానికోసమయ్యే మనం గ్రామాలు సస్యశ్యామలంగా ఉండి పైలు పంటలు పండి సర్వతోముఖ అభివృద్ధి అయ్యే దానికోసమే ఇటువంటి దైవ కార్యక్రమాలన్నీ మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన పూర్వీకులు నిర్మించారు. అదే విధానంగా, అదే శాస్త్ర విధానంగా, అదే పద్ధతిలో మన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. వారందరికి కూడా మరి ఎప్పుడు ఆయురారోగ్య హోదభాగం ఇచ్చి అందరూ మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండాలనేది ఈ పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుచున్నాం. చివరిసారిగా ఒక ప్రశ్న, గత 3 రోజుల నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా బాగా పాల్గొన్నారు. 3 రోజుల నుంచి కంకణధారులు నియామకంగా ఉండి ఈ అభిషేక కార్యక్రమం అయితే, పూజా కార్యక్రమం అయితే విరివిగా పాల్గొన్నారు.
ఈ రోజు మరీ ప్రతిష్ఠ రోజు మరి గ్రామస్తులు భక్తులంతా కూడా చాలా మంది వచ్చారు. అందరూ టెంకాయలు కొట్టారు, అందరూ జాకెట్ గుడ్డ కొబ్బరిగుడ్డ హోమం వేశారు. అలాగే అమ్మవారి దర్శనం తీసుకొని స్వామివారి శతారి ఆశీర్వాదం తీసుకొని మరి విరివిగా పాల్గొన్నారు. వారంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. ఓం స్వస్తి. అదండి ఇప్పటివరకు మనతో ఆలయ ప్రధాన పురోహితులు మాట్లాడినటువంటి సమాధానము. మీరు కూడా దర్శించుకోవాలంటే కడప జిల్లా బద్వేలు మండలానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో మనతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి వేసుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో యూత్ సహకారం అనేది ఎంతో గొప్పది. యూత్ లేని ఎటువంటి పని కూడా జరగదు. సో థ్యాంక్స్ టు అవర్ బద్వేల్ ఛానల్ నుంచి వారికి నేను థాంక్స్ చెప్పడం జరిగింది. ఎంతో సత్వితాలుగా బాగా సహాయం చేశారు. బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మన సబ్స్క్రైబర్స్ మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇచ్చేది కూడా వీళ్ళు. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా ఇక్కడ భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం మనం చూస్తున్నాము. అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరగబోతుంది. అంటే వచ్చినటువంటి భక్తులు యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది చేసినటువంటి భక్తులకు మహా గొప్ప అన్నదాన కార్యక్రమం మన కడప జిల్లా బద్వేలు మండలంలోని అగ్రహారం నందు మరికొద్ది నిమిషంలో అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అంటే ఎండకు కూడా ఇక్కడ చెట్టు కూడా వెళ్ళబడి జరిగింది. పాప బీపీఎస్ స్కూల్ నిన్న సాయంత్రం లైవ్ చూపించింది పాపే మనకి. బాయ్ చెప్పండి అందరూ. చక్కగా నిలబడుకోండి.